హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు పవర్ ఆఫ్ మంచి ఆస్ట్రబల్. ఈరోజు నేను మీకు మేష రాశి వాళ్ళకి 15th to 31st వరకు ఎలా ఉండబోతుంది, వాళ్ళ హెల్త్ ఎలా ఉంటుంది, వాళ్ళ ఫ్యామిలీ లైఫ్ ఎలా ఉంటుంది, ప్లస్ వాళ్ళ లవ్ లైఫ్ ఎలా ఉంటుంది, ఇవన్నీ మనం ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ మేష రాశి వాళ్ళు ఫైర్ సైన్. వీళ్ళు చాలా ఎనర్జెటిక్ పర్సన్స్ అండ్ బాగా అన్ని పనులు దూకుడుగా చేస్తూ ఉంటారు. మేష రాశి వాళ్ళకి 15th to 31st ఎలా ఉంటుంది, వాళ్ళ హెల్త్ ఎలా ఉంటుంది, అవన్నీ చూస్తాం మనం ఇప్పుడు. ప్లీజ్ ఏంజల్స్ గివ్ మీ యాక్యురేట్ రీడింగ్ ఫర్ ఏరిస్ పీపుల్. వాళ్ళ హెల్త్ ఎలా ఉంటుంది, ఫ్యామిలీ లైఫ్ ఎలా ఉంటుంది, బ్రదర్ అండ్ సిస్టర్ ప్లేస్, మదర్స్ హెల్త్, లవర్స్ ఆర్ కిడ్స్ అండ్ డే టు డే లైఫ్, లైఫ్ పార్ట్నర్ అండ్ మదర్ ఇన్ లాస్ హెల్త్, ఫాదర్స్ హెల్త్, వర్క్ ప్లేస్, లాభాలు, ఖర్చులు. హెల్త్ ఎలా ఉంటుంది, ఎమోషనల్ అప్సెట్, కొంచెం మెంటల్ స్ట్రెస్ ఉంటుంది. మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరికైనా గుడ్ న్యూస్ రావచ్చు. ఏదైనా పనులు ఆగిపోయి ఉంటే కూడా వాటిల్లో ఫాస్ట్ మూవింగ్ వస్తుంది, కదలిక అనేది వస్తుంది. మీ బ్రదర్ అండ్ సిస్టర్ వాళ్ళ ప్రేమ మీకు ఇస్తారు, ఏమన్నా గిఫ్ట్ కొనివ్వచ్చు. మీ మదర్ వచ్చి తన హెల్త్ బాగుండాలని కరెక్ట్గా డైట్ తీసుకోవడం, కరెక్ట్గా నిద్రపోవడం, ఎక్సర్సైజ్ చేయడం, ప్రేయర్స్ చేయడం, ఇలాగా తన లైఫ్లో లేనివి మేనిఫెస్ట్ చేస్తూ ఉన్నారు. ఏదో కావాలని కోరుకుంటా ఉన్నారు, హెల్తీగా ఉండాలని చూస్తూ ఉంటారు. అండ్ మీ కిడ్స్ ఆ లవర్కి వచ్చి స్లీప్లెస్ నైట్స్ ఉంటాయి, ఏదో ఓవర్ స్ట్రెస్ ఉంటుంది వాళ్ళకి. డే టు డే లైఫ్లో మీరు న్యాయంగా ధర్మంగా ఉంటారు. మీ లైఫ్ పార్ట్నర్కి హెల్త్ ఇష్యూస్ రావచ్చు, లేదా ఎవరైనా వర్క్ ప్లేస్లో నమ్మక ద్రోహం చేయొచ్చు. అండ్ మీ మదర్ ఇల్లాకి ఒక ఆఫర్ వస్తుంది. మీరు చేసిన ఇన్వెస్ట్మెంట్ నుంచి కూడా మీకు మనీ ఫ్లో బాగుంటుంది ఈ 15th to 31st లోపల. మీ ఫాదర్ చుట్టూ అన్కండిషనల్ లవ్ ఉంది. ఆయన వారసత్వంగా వచ్చే ప్రాపర్టీ మీకు ఇచ్చేదానికి అవకాశం ఉంది. అండ్ వర్క్ ప్లేస్లో మీకు అన్ఎక్స్పెక్టెడ్ మనీ వస్తుంది, మనీ గెయిన్స్ బాగుంటాయి మీకు. అండ్ లాభాలు 2 రకాలుగా వస్తాయి, కొంచెం వాటిని బ్యాలెన్స్గా ఖర్చు పెడతారు. మీకు వచ్చే లాభాలని బ్యాలెన్స్గా ఖర్చు పెడతారు. మీకు 2 రకాలుగా లాభాలు వస్తాయి, బ్యాలెన్స్గా ఖర్చు పెడతారు మీరు. మేషరాశి వాళ్ళకి ఫస్ట్ 10 days ఎలా ఉంటుంది, ఇక్కడ మీకు మెంటల్ స్ట్రెస్ ఉంటుంది. మీరు ఎమోషనల్గా అప్సెట్ కాకుండా కొంచెం ధైర్యంగా ఉండండి. మీ లైఫ్లో మీకు ఎదురయ్యే ఛాలెంజెస్ని ఫేస్ చేయండి. అండ్ మీ లైఫ్ పార్ట్నర్కి హెల్త్ ఇష్యూస్ వచ్చేదానికి అవకాశం ఉంది. మీ కిడ్స్ ఆర్ లవర్కి స్లీప్లెస్ నైట్స్ ఉన్నాయి. ఇక్కడ ఒకటే నెగిటివ్ కార్డ్స్ వచ్చాయి, మిగతా అంతా పాజిటివ్ కార్డ్స్ వచ్చినాయి. మీకు ఇప్పుడు 2 weeks ఉన్నాయి కదా, ఈ 2 weeksలో మీకు 15th to 22nd వరకు ఏం జరుగుతుంది, అండ్ 22nd to 31st వరకు ఏం జరుగుతుంది చూస్తాం. ఇది 15th to 22nd వరకు, ఇది 22nd to 31st వరకు. ఓకే, మీకు న్యాయం లభిస్తుంది, మీకు చేసే పనులకి మీకు న్యాయం లభిస్తుంది ఫస్ట్ వీక్. తర్వాత కొంచెం ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉంటాయి, మీకు ఎవరో నమ్మక ద్రోహం చేసినట్టు బాధపడుతూ ఉంటారు. అండ్ సెకండ్ వీక్లో హెయిర్ ఆఫ్ అంటే ఎవరైనా మ్యారేజ్ ప్రపోజల్ రావచ్చు, లేదా మీరు టెంపుల్స్కి వెళ్ళొచ్చు, దాన ధర్మాలు చేయొచ్చు. అండ్ కొంచెం కన్ఫ్యూజన్ స్టేట్లో ఉంటారు, ఎందుకంటే మీ దగ్గర చాలా ఆప్షన్స్ వస్తాయి. వాటిలో ఏది పాజిటివ్ ఏది నెగిటివ్ అనేది మీకు తెలియకుండా ఉంటుంది. నెక్స్ట్ నైట్ ఆఫ్ సోర్ట్స్, ఎవరో ఒక పర్సన్ మీ లైఫ్లోకి చాలా ఫాస్ట్గా వస్తున్నారు. ఈ పర్సన్ మిథునం, తుల, కుంభ రాశికి చెందిన పర్సన్ అయి ఉంటారు. వాళ్ళు మీ లైఫ్లోకి చాలా ఫాస్ట్గా రావచ్చు లాస్ట్ 1 weekలో. ఓకే, ఇప్పుడు మేషరాశి వాళ్ళకి లవ్ లైఫ్ ఎలా ఉంటుందో చూస్తాం. మేషరాశి వాళ్ళ లవ్ లైఫ్ ఎలా ఉంది, జనవరిలో 15 daysకి మేషరాశి వాళ్ళ లవ్ లైఫ్. వాట్ ఈస్ యువర్ పర్సన్ సిచ్యువేషన్? మీ పర్సన్కి నేమ్ అండ్ ఫేమ్ బాగుంది. మీ పర్సన్ మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తూ ఉన్నారు. మీకోసం ఎంత రిస్క్ అన్నా తీసుకోవాలనుకుంటా ఉన్నారు. మీకు మ్యారేజ్ ప్రపోజ్ చేయాలనుకుంటా ఉన్నారు. అండ్ మీతో ఒక జాలీ ట్రిప్కి వెళ్ళాలనుకుంటున్నారు. మిమ్మల్ని అడ్మైర్ చేస్తున్నారు. చాలా హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నారు, లేదా మీరు చాలా హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నారని మీ పర్సన్ అనుకోవచ్చు. మీరేమనుకుంటున్నారు మీ పర్సన్ గురించి? మీరు మీ పర్సన్ దగ్గరికి వెళ్ళాలనుకుంటున్నారు. ఇద్దరి మధ్యలో ఫిజికల్ అట్రాక్షన్ స్ట్రాంగ్గా ఉంది. ఏదో సమ్ ఆర్గ్యుమెంట్ రావచ్చు మీ ఇద్దరి మధ్యలో. మీరు వెయిట్ చేస్తూ ఉన్నారు.
మీ పర్సన్ మీ లైఫ్లో బ్రైట్నెస్ తీసుకొస్తారనుకుంటున్నారు. మీకు క్లారిటీ కావాలనుకుంటా ఉన్నారు. ఓకే, వాట్ ఈస్ యువర్ పర్సన్ పాస్ట్ ప్రెజెంట్ ఫ్యూచర్? మీ పర్సన్ పాస్ట్లో తన ఫ్రెండ్స్తో హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉండారు. ప్రజెంట్ ఎమోషనల్ అప్సెట్ అయ్యారు. అండ్ ఫ్యూచర్లో మీకు అన్కండిషనల్ లవ్ ఇవ్వబోతున్నారు. వాట్ ఈస్ యువర్ పాస్ట్ ప్రెజెంట్ ఫ్యూచర్? వాట్ ఈస్ యువర్ పాస్ట్ ప్రెజెంట్ ఫ్యూచర్? మీరు పాస్ట్లో మీ చుట్టూ అన్కండిషనల్ లవ్ ఉంది. మీ ఫ్యామిలీ లైఫ్లో హ్యాపీగా ఉండారు. ఇప్పుడు ప్లాన్ వేస్తున్నారు ఫారెన్ వెళ్ళాలని. ఫ్యూచర్లో మీరు ఇప్పుడు నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉంటే మీ పర్సన్ మీ కాంటాక్ట్లోకి వచ్చేస్తారు. ఓకే, అట్ ప్రెజెంట్ మూమెంట్ మీ పర్సన్ మిమ్మల్ని ప్రేమిస్తున్నారా లేదా? అట్ ప్రెజెంట్ మూమెంట్ మీ పర్సన్ మిమ్మల్ని ప్రేమిస్తున్నారా లేదా? ప్రేమిస్తున్నారు. మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు, దూరం నుంచి గమనిస్తూ ఉన్నారు, వెయిట్ చేస్తూ ఉన్నారు. మీ పర్సన్ మీ లైఫ్లోకి ఎన్ని రోజుల్లో వస్తారు? మీ పర్సన్ మీ లైఫ్లోకి ఎన్ని రోజుల్లో వస్తారు? 9 నెంబర్ వచ్చింది. మీ పర్సన్ తప్పకుండా మీ లైఫ్లోకి వస్తారు. 9 అవర్స్ ఆర్ 9 డేస్లో మీ పర్సన్ మీ లైఫ్లోకి వస్తారు. మీ రిలేషన్షిప్ స్ట్రెంత్ అవుతుంది. అండ్ మీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి? మీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి? మేషరాశి వాళ్ళ ఎనర్జీ ఎలా ఉంది? 5th చక్ర ఆర్కేంజల్ గ్యాబ్రియల్. 5th చక్ర అంటే విశుద్ధ చక్ర మీకు యాక్టివ్గా లేదు, అందుకే మీ ఎమోషన్స్ మీరు షేర్ చేయలేకపోతా ఉన్నారు. 4th చక్ర ఆర్కేంజల్ రఫేల్. మీ హృదయ చక్రం కూడా యాక్టివేట్ చేసుకోండి. బ్లూ కలర్ అండ్ గ్రీన్ కలర్ ఎక్కువగా యూస్ చేయండి. మీ పర్సన్ ఎనర్జీ మెజిషియన్ ఎట్ ద మిర్రర్. తనను తను హీల్ చేసుకుంటా ఉన్నారు. ఏ డెసిషన్ తీసుకోలేకపోతా ఉన్నారు. మీ ఇద్దరికి విష్ ఫుల్ఫిల్మెంట్ కావాలనుకుంటున్నారు. ఇద్దరు ప్రయాణం చేసి ఒకరినొకరు కలుసుకోవాలనుకుంటా ఉన్నారు. ఓకే, ఇక్కడ ఇద్దరి మధ్యలో ప్రేమ ఉంది. ఏదో ఒక విషయంగా మీ మధ్యలో ఆర్గ్యుమెంట్ వస్తుంది ఈ 15 డేస్లో. దానివల్ల కొంచెం మీకు సెపరేషన్ రావచ్చు, కానీ ఎండ్లో వచ్చి మీరు కలుసుకుంటారు. ఒకరినొకరు కలుసుకుంటారు. జర్నీ చేసి ఒకరినొకరు కలుసుకుంటారు. ఏంజల్స్ మెసేజ్ ఫర్ ఏరీస్ పీపుల్. ఏంజల్స్ మెసేజ్. ఏంజల్స్ ఏం చెప్తా ఉన్నారు? ఇయర్ ఫ్రమ్ నౌ నాట్ ద రైట్ టైం. ఇప్పుడు అంత టైం బాగలేదు. గెట్ మోర్ ఇన్ఫర్మేషన్. ఇంకా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయండి. డోంట్ స్టాప్. మీరు చేస్తున్న పనులను ఆపవద్దు అని ఏంజల్స్ చెప్తా ఉన్నారు. మీ లవ్ లైఫ్ ఎలా ఉంది? వేరే కార్డ్స్లో చూస్తాం. మీ లవ్ లైఫ్ ఎలా ఉంది? మేషరాశి వాళ్ళ లవ్ లైఫ్. రిలీజ్ యువర్ ఎక్స్. ద టైమ్ హ్యాస్ కమ్ టు క్లియర్ యువర్ ఎనర్జీ. ఎప్పుడు మనం క్లింగీగా అయి ఉండకూడదు కదా. మనల్ని ఎవరైతే బాధ పెడుతున్నారో వాళ్ళకి మనం కొంచెం దూరంగా ఉంటేనే మనల్ని మనం కాపాడుకోగలం. లేకపోతే మనకి అనవసరమైన హెల్త్ ఇష్యూస్ మనమే క్రియేట్ చేసుకుంటాం. అందుకే వాళ్ళ దగ్గర నుంచి దూరంగా ఉండండి. కొన్ని రోజులు మీ ఎక్స్ని మీరు రిలీజ్ చేసేయండి. అప్పుడే వాళ్ళకి మీ వాల్యూ తెలిసి వస్తుంది. రిలీజ్ యువర్ ఎక్స్. వదిలేస్తాము అంటే వెంటనే వాళ్ళు ఏం పారిపోరు. వాళ్ళు వస్తారు, మళ్ళీ హీల్ అవుతారు. వాళ్ళకి మీ దగ్గరికి రావాలి అనిపించాలి. మీ వాల్యూ తెలుసుకొని మీ దగ్గరికి వస్తారు. రీకన్సిలేషన్ చూడండి. మీ ఎక్స్ వచ్చేసి సమ్వన్ ఫ్రమ్ యువర్ పాస్ట్ ఇన్ రిటర్నింగ్ టు యువర్ లైఫ్. తప్పకుండా తను మీ దగ్గరికి వస్తారు. మీరు కొన్ని రోజులు మీ ఎక్స్కి దూరంగా ఉండండి. తప్పకుండా తను మీ దగ్గరికి తిరిగి వస్తారు. మీ ఎనర్జీ మీరు క్లియర్ చేసుకున్న వాళ్ళు అవుతారు. లేకపోతే ఇంకా ఏ పనులు మీరు చేయలేరు కదా. ఎంతసేపు వాళ్ళ కోసమో, వాళ్ళ మెసేజ్ కోసమో, వాళ్ళ కాల్ కోసమో వెయిట్ చేస్తూ ఉండారంటే ఇక్కడ మీ పనులన్నీ స్టాప్ అయిపోతున్నాయి కదా. అందుకనే మీ ఎనర్జీ మీ గ్రోత్ కోసం యూస్ చేసుకోండి. డోంట్ వేస్ట్ యువర్ టైం. ఓకే ఫ్రెండ్స్, ఇస్ ద రీడింగ్ ఫర్ ఏరియస్ పీపుల్. ఈ రీడింగ్ మీకు నచ్చితే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, నోటిఫికేషన్ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే మీ డీటెయిల్స్ నాకు వాట్సాప్ చేయండి. దిస్ ఈస్ జనరల్ రీడింగ్ అండ్ మీ ఒపీనియన్స్ నాకు కమెంట్స్లో పెట్టండి. థ్యాంక్ యూ.